కంప్లీట్గా కేవలం ఏఐ నాలెడ్జ్తో యాప్స్ అనేది డెవలప్ చేయొచ్చు అంటారా? అండ్ దట్ టు వీక్యూబ్లో స్టూడెంట్స్ ఈ ఏఐకి సంబంధించిన టూల్స్ని ఏ విధంగా నేర్చుకుంటున్నారు అండ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు? సో మనం అంటే ఇదివరకు ఎలా ఉండిందంటే ట్రెండ్, సో ఒక కోర్ జావా నేర్చుకుంటే జాబ్స్ వచ్చేవి. సో కొంచెం పాయింట్ని డీటెయిల్గా చెప్తానండి. సో 20 years బ్యాక్ మనకి ఎలా ఉండిందంటే ఒక ఫ్రెషర్స్ని హైర్ చేసుకొని ఐటీ కంపెనీస్ వాళ్ళకి ట్రైన్ చేసుకొని ప్రాజెక్ట్స్లో అలొకేట్ చేసేవాళ్ళు. బట్ లాస్ట్ 10 years నుంచి ఏం చేశారంటే ఆల్రెడీ ట్రైన్ అయిన పిల్లల కోసం చూస్తున్నారు. సో ఎవరైతే ట్రైన్ అయ్యారో, కోర్స్లో ట్రైన్ అయ్యి వచ్చారో వాళ్ళకి ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్లోకి అసైన్ చేస్తున్నారు. బట్ లాస్ట్ 1 year నుంచి ట్రెండ్ ఎలా ఉంది అంటే కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ దీస్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఇప్పుడు మనం వీక్యూబ్లో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఓన్లీ కోర్ జావా నాలెడ్జే కాకుండా అడ్వాన్స్ జావా నాలెడ్జ్తో పాటు డేటాబేస్ MySQL, ఆరకిల్తో పాటు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అయిన HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ అండ్ యాంగులర్తో పాటు బ్యాక్ ఎండ్లో ఏఐని కూడా టీచ్ చేస్తున్నాం. బికాస్ ఏఐని అడాప్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ ఆన్ ఏంటంటే పిల్లలకి ఏఐకి, జనరేటివ్ ఏఐకి, ఏజెంటిక్ ఏఐకి డిఫరెన్స్ తెలియాలి. సో మనం అడిగిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా ఆన్సర్ ఇచ్చేది జనరేటివ్ ఏఐ. బట్ తనంతట తాను ఆలోచించి నెక్స్ట్ లెవెల్ వర్క్ కూడా చేసేది ఏజెంటిక్ ఏఐ. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోబో సినిమా చూసారు కదా? సో రోబో సినిమాలో ఫస్ట్ హాఫ్లో రోబో ఎలా ఉంటుంది? వసీకరణ్ తయారు చేసిన రోబో ఎలా ఉంటుంది? చిట్టి ఎలా ఉంటుంది అంటే చిట్టి టీవీ పెట్టి పడే అంటే నిజంగానే టీవీ పెట్టి పడేస్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రొఫెసర్ బోరా ఒక ఎక్స్ట్రా రెడ్ చిప్ ఇంటిగ్రేట్ చేస్తారు. ఆ రెడ్ చిప్ వల్ల ఏం చేస్తుందంటే తను మళ్ళీ కొత్తగా ఆలోచించి ఒక 100 రోబోలను సొంతంగా తయారు చేస్తుంది. అది ఏజెంట్కి ఏఐ. ఫస్ట్ హాఫ్లో ఉన్న చిట్టి అనేది జనరేటివ్ ఏఐతో సమానం. సో ఏఐ అంటే డెసిషన్ మేకింగ్ కోసం యూజ్ చేస్తాం. అలాంటి ఏఐని ఒక 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక టాప్ టెక్నాలజీతో కలిపి నేర్చుకోవడం. సో మేము ఇక్కడ వీక్యూబ్లో ఒక స్టైల్ ఫాలో అవుతాం, ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. ఏంటి అంటే వీ నాట్ ఓన్లీ టీచ్ థియరిటికల్ నాలెడ్జ్ బట్ ఆల్సో వీ మేక్ దెమ్ టు డూ ద ప్రాజెక్ట్స్. ఎందుకంటే వీఆర్ మేకింగ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సో ఈ సింపుల్ గ్యాప్ ఏంటంటే కాలేజ్ లెవెల్కి కంపెనీస్కి చిన్న గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము స్టూడెంట్స్తో ప్రాజెక్ట్స్ చేయిస్తూ ఉంటాం ఏఐలో కూడా. సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్లో వీక్యూబ్లో కూడా జావాకి చాలా ఇంపార్టెన్స్ ఉందని తెలుస్తోంది, ఫుల్ స్టాక్కి ఉండింది. కొంతమందికి ఏంటంటే రెండు ఒకటేనా అనే డౌట్ ఉంటుంది. జావా వేరు, ఫుల్ స్టాక్ వేరు అని చెప్తుంటారు. బట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? అంటే జావాకి ఫుల్ స్టాక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. సో జావాకి ఫుల్ స్టాక్కి డిఫరెన్స్ అడిగారు. బట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక అప్లికేషన్ని జావాలో డిజైన్ చేస్తే మీరు సింగిల్ సిస్టంలో యూజ్ చేస్తున్నారా, మల్టిపుల్ సిస్టమ్స్లో యూజ్ చేస్తున్నారా అనేదే పాయింట్. దాన్ని మనం ఏమంటామంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. అంటే నేను ఒక అప్లికేషన్ తయారు చేసిస్తే ఓన్లీ మీ ల్యాప్టాప్ వరకు, కంప్యూటర్ వరకే పనిచేస్తే దట్ ఈస్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. లేదా ఒక వెబ్ అప్లికేషన్ లాగా చేసిస్తే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అప్లికేషన్ లాగా క్లయింట్ సర్వర్ ఇంటరాక్ట్ అయ్యే అప్లికేషన్స్ కూడా ఉంటాయి. అదే రెండో టైప్ ఆఫ్ అప్లికేషన్. మూడో టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటంటే మల్టిపుల్ క్లయింట్స్ కూడా మల్టిపుల్ సర్వర్స్తో ఇంటరాక్ట్ అయ్యే అప్లికేషన్స్. సో అంటే స్పాటిఫై లాంటిది, నెట్ఫ్లిక్స్ లాంటిది, చాలా మంది యూజర్స్ అక్కడికి వచ్చారు అని తెలిసిపోతుంది. హాట్స్టార్ లాంటివి, ఇలాంటి అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో కోర్ జావా, మీరు అడిగిన కోర్ జావాతో ఓన్లీ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ మాత్రమే చేయొచ్చు. బట్ జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐతో వెబ్ అప్లికేషన్స్తో పాటు డైనమిక్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు కాల్ చేశాను, మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నా, ఆ నెంబర్ డైల్ చేసా, నెంబర్ గుర్తుంది, ఓకే. లేదు కొన్ని నెంబర్స్ గుర్తుండో మనం సేవ్ చేసుకుంటాం. మీకు కాల్ చేస్తున్నప్పుడు కాంటాక్ట్ నెంబర్ ద్వారా, నెట్వర్క్ ద్వారా మీ దాకా కాల్ వస్తుంది. ఆ నెట్వర్క్ కనెక్షన్ ఏ విధంగా వస్తుంది అంటే? సో దీన్ని మనం ఇంటర్నల్గా అంటే ఇప్పుడు సిమ్ కార్డ్తోనే వర్క్ అవుతుంది. ఈ సిమ్ కూడా ఉంది. బట్ వెదర్ ఇట్ ఈస్ ఈ సిమ్ ఆర్ సిమ్ కార్డ్ ఉన్నా కూడా ఆ సిమ్ కార్డ్లో ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, దట్ ఈస్ జావా కార్డ్ అంటాం. సో ఈ జావా కార్డ్ అనేది ఏం చేస్తుందంటే మీ నెట్వర్క్కి సంబంధించిన సిమ్ కార్డ్ యొక్క డీటెయిల్స్ని, సిమ్ కార్డులో ఉన్న డీటెయిల్స్ని, ఆ నెంబర్ని ట్రాక్ చేసి మనకి ప్రాసెస్ చేయడానికి, నెంబర్ని కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో దీనివల్ల ఈ జావా కార్డ్ ఏం చేస్తుందంటే సిమ్ కార్డ్ ఎవరిది, ఏ కనెక్షన్ నుంచి వచ్చింది, ఏ నెట్వర్క్ నుంచి వచ్చింది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకు పంపిస్తుంది ఇన్ఫర్మేషన్. అందువల్లే మనకు వస్తుంది ఇది ఎయిర్టెల్ నుంచి వచ్చింది, ఇది జియో నుంచి వచ్చింది అని తెలుస్తుంది.
మన మాటలన్నీ ఫోన్ వింటది. ఇప్పుడు నేను ఏదైనా షాపింగ్ చేయాలని బ్రెయిన్లో అనుకున్నా, బిఫోర్ ఏదో చూసా, నెక్స్ట్ వెంటనే షాపింగ్ సంబంధించినవి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామే ఉంది, ఒక ఎమోషనల్ వీడియో చూశాను, కంటిన్యూగా అదే వస్తూ ఉంటుంది. లేదా ఒక డాన్సింగ్ వీడియో చూశాను, కంటిన్యూషన్గా అవే వస్తుంటాయి. ఒక 1 డే వరకు 24 hours వరకు ఉంటుంది. అది మనం ఏమనుకుంటే అది ఫోన్ తీసుకుంటుందని కొంత అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం. దీన్ని ఎలా బిలీవ్ చేయాలి? అబ్జర్వ్ చేస్తుందా అనే డౌట్ అవసరం లేదండి, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది అండ్ మన మాటలు వింటుంది, ఖచ్చితంగా దాని మీద డౌట్ పెట్టుకోవాల్సిన విషయమే. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే మనం మాట్లాడేదంతా కూడా మొబైల్లో ట్రాక్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇన్స్టాగ్రామ్లో దాన్ని మనం ఏమంటామంటే, మీరు ఒక ఎమోషనల్ వీడియో చూసినప్పుడు నెక్స్ట్ ఆ రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి. దీన్ని మనం రికమెండేషన్ సిస్టమ్స్ అంటాం. సో మీరు లోపల అల్గరిథం ఎలా వర్క్ అవుతుంది అంటే, ఓహో ఈ యూజర్కి ఎమోషనల్ వీడియోసే ఇష్టమేమో అని దానికి సంబంధించిన వీడియోస్ని ట్రాక్ చేసి నెక్స్ట్ మీకు అన్నీ చూపిస్తూ ఉంటుంది. సజెషన్స్లో సజెషన్స్లో రికమెండేషన్ లాగా చూపిస్తూ ఉంటుంది.